యాక్చువల్గా నేను న్యూస్ రిపోర్టర్. సరే అండి, మీకు గత 15 సంవత్సరాలుగా మీరు స్మగ్లింగ్ డీలింగ్ చేస్తున్నారు కదా, అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు? 15వ సంవత్సరం నాకు. ఓకే. చంద్రశేఖరరావు గారు అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్నారు. చచ్చిపోయాడు వస్తుంది. నేను చాలా డేంజర్ మనిషి. యాడికి యాడికి ఎక్కువ డ్రమ్ ఉందా? వెనకలో డిక్కిలా కూసో. ఏం పేరానా? నా పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఏం చేస్తుంటావునా? తార పని చేస్తుంటా రోడ్లకి. అవులే. ఏదైనా ప్యాచ్లు పోయినా. అవులే. ఈడ ఎందుకు వచ్చినావు? అదే తార డ్రమ్ ఎత్తుకొచ్చుకుని. సీట్ బెల్ట్ పెట్టుకో. లోకలే, అది కూడా అప్ అండ్ డౌన్ కొడుతుంటా. ఆగిలేదు, నువ్వు సురక్షితంగా లేవు అంటుంది ఇది. ఎట్లా వేసుకోవాలా? ఇట్లా మెడకేసి చుట్టుకోవాలా? ఇట్లా వేసుకోవాలన్నా? అట్లా వేసి చుట్టుకోవాలా? మంచివి. మెడకేసి చుట్టుకుంటావు. ఇది ఇప్పుడు ఊకేనా? ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావు అని బంద్ అయిపోయింది. అట్లా ఏదో మిషన్ లోపల నుంచి వస్తుంటది. అది బండి తయారు చేసేటోళ్ళు చేసింటారు. అన్ని బండ్లకి అట్లా ఉంటుంది. ఇంకేమన్నా పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? 2 కూతుర్లు. 2 కూతుర్లు. పెళ్లిళ్ళు అయిపోయినాయి? పెళ్లిళ్ళు చదువుకున్నారు. ఇక మొదలెడదామా? యాక్చువల్ గా నేను న్యూస్ రిపోర్టర్. టీవీ ఛానల్ లుల్లి టీవీ. ఆల్ టు ఇండియా లెవెల్ గా LULLY టీవీ. యాక్చువల్గా అంటే మా బాసు న్యూస్ రిపోర్ట్ చేయండి అని చెప్పేసి పంపించినాడు. నేను న్యూస్ రిపోర్ట్ చేసి బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి, దానికోసం అని చెప్పేసి ఒకసారి ఫోన్ చేశాను మా బాసు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అదే సార్, బ్రేకింగ్ న్యూస్ కోసం అనే తిరుగుతున్నాను సార్. 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. సార్ ఈరోజు ఎట్లా సార్, తిట్లు తినే పని అయితే చేయలే సార్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ మీకు ఎట్లనే ఇస్తాను సార్ మీకు. ఓకే సార్? లేదు సార్ తిట్టాకండి సార్. సార్ ఓకే సార్. సరే సార్, ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఇస్తానులే సార్. ఓకే. ఎంత చేసినా ఉద్యోగమే చూడన్నా. తిట్లు తినే పనులు చెయ్యకు అంట. యాక్చువల్గా ఇప్పుడు న్యూస్ రిపోర్ట్ చేసి పంపించాలి. నేను నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతా, నువ్వు నీకు తెలిసిన సమాధానం చెప్పు. సరేనా? ఆడ సైడ్గా ఆపి చూడు, బ్రేకింగ్ న్యూస్ కావాలా అంటారు. అన్నిది కావాలా?
ఆషామాషా బ్రేకింగ్ న్యూస్లు కావాలంటే మామూలుగా ఇట్లా హోలీలో రంగులు ఆడకూడదు, కలర్ నీళ్ళతోనే ఆడుకోవాలా, హోలీ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడాలా, లేదంటే కళ్ళలో పోతాయి, నోట్లో పోయి బ్యాక్టీరియా వస్తుంది అని చెప్పి మాట్లాడాలి. సరేనా? సైడ్గా నీకు కూడా ఏమైనా ప్రశ్నలు అడిగితే చెప్పు. సరేనా? ఓకే, లెట్స్ బిగిన్ ది షో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ మాల్యా. ఈరోజు మనం బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్తే, మీ పేరేంది? చంద్రశేఖర్ రావు గారు అయితే మనతో ఉన్నారు. ఇతను కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. హోలీలో రంగులు ఎలా వాడాలండి? అంటే ఏం రంగులు? హోలీలో ఏ రంగులు వాడాలా అని. పసుపు, రెడ్, నీలం, ఆకుపచ్చ. ఇవి మాత్రమే హోలీలో ఆడాలని చెప్తున్నారు. సరే అండి, మీకు గత 15 సంవత్సరాలుగా మీరు స్మగ్లింగ్ డీలింగ్ చేస్తున్నారు కదా, అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు? నేను 15వ సంవత్సరం నాకు. ఓకే, 15 సంవత్సరాల నుంచి మీరు స్మగ్లింగ్ డీలింగ్ చేస్తున్నారు. ఓకే, మీరు దాంట్లో గంజాయి ఆరు మానక ద్రవ్యాలు అమ్ముతుంటారా? అట్లాంటి లేవు. ఇందాక చెప్పాను కదా. అవును అమ్ముతుంటాం. ఓకే, నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకా మీరు చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి బాకీగా? ఇంకా ఏమేమి పని? కట్ చేయండి, ఇది కట్ చేసేయండి. నువ్వు ఇంకేం పనులు చేయాలంటే నేను ఇంకా దొంగతనాలు చేయాలి అని చెప్పు. వద్దులే అట్లాంటివి ఏ ఉండు, వద్దు అట్లాడవద్దు. మనకి పని చేసుకొని బతికేటోళ్ళకి అట్లాంటి మాటలు బాగుండదు. బ్రేకింగ్ న్యూస్ వద్దులేన్న అట్లాంటివి బాగుండదు అన్నా సార్. ఓకే, అట్లా చెప్పండి ప్లీజ్. అది కాదు, బ్రేకింగ్ న్యూస్ అని ఎవరు పడితే వాళ్ళతో దొంగతనాలు అట్లా చెప్పొచ్చు. ఏదో ఒకటి బ్రేకింగ్ న్యూస్ కానీ సార్, అంతే. మీ బ్రేకింగ్ న్యూస్ కోసం మా జీవితాలు ఏం కాదు, అవన్నీ న్యూస్ టెలికాస్ట్ అంతే. ఓకే అండి, ఇప్పుడు మనం అయితే మన లైవ్ లోకి వచ్చేసినాము. ఒక్క నిమిషం. ఎప్పుడైతే మనం లైవ్ లోకి వచ్చేసినాం, ఇంకా మీరు చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి? టీవీలో వస్తాం. టీవీలో వద్దన్న అట్లాడైతే కాదు, ఇందాక ఈయన ఒప్పుకున్నా. అది ఇందాక గంజాయి వద్దు మళ్ళా మా తెలవు. ఇందాక ఒప్పుకున్నాడు కదా మీరు. మాకేం తెలియదు ఇట్లాంటివి. ఇందాక ఒప్పుకున్నావు కదా. సరే అండి, ఇప్పుడు మీ పేరు? చంద్రశేఖర్ రావు గారు అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇతనికి ఒక పోలీస్ స్టేషన్ లో అయితే అప్పిగీయడం జరుగుతుంది. మీరు అయితే లైవ్ చూస్తుండండి. నాకైతే ఏం సంబంధం లేదు. అది ఇప్పుడు నువ్వు ఒక 5 నిమిషాలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలా? కేసు పెట్టేసి నీకు మళ్ళీ ఇడిపించుకొని వస్తాం. వద్దు లేదు, లైవ్ లో ఒప్పుకున్నావు నువ్వు నువ్వు చెప్పి మమ్మల్ని గంజాయి అమ్ముతున్నా అని చెప్పేసి ఒప్పుకున్నావు. దొంగతనాలు చేస్తా అని చెప్పి గత 15 సంవత్సరాలుగా గంజాయి కూడా అమ్ముతున్నాడు, దొంగతనాలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఇతన్ని అయితే మేము పోలీస్ స్టేషన్ లో అయితే పట్టియడం జరుగుతుంది. మీరైతే లైవ్ లో చూడండి. ఇవన్నీ తెలుసు మాకు. ఒక 10 నిమిషాలు అంటే పోలీస్ స్టేషన్ లో నువ్వు ఇట్లా చెప్తాం మేము. సార్ చెప్పమంటే ఆమె చెప్పినాడు, మేము చెప్పినాం. ఇది కట్ చేయండి. ఇతను మాట్లాడే మాటలు రికార్డ్ చేయొద్దండి. నా మాటలు ఒకటే రికార్డ్ చేయండి. కాదు, నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఎక్కించుకొచ్చి ఇట్లాంటివని చెప్పి ఇందాక నువ్వు చెప్పినావు కదా. మాకేంది, మేము రోడ్డు పని చేసి బతికొట్టాలా ఉన్నా. ఏమని చెప్పినావు?
ఆహా ఏమన్నా పద్ధతే కాదు కాదు నువ్వు నువ్వు ఇతను కూడా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్లు అయితే ఇద్దరు గంజాయి రికార్డ్ అయింటది అది. ఇవన్నీ రికార్డ్ అవుతుంటది ఇప్పుడైతే. ఇప్పుడు మేము టీవీలో వస్తామా? ఇప్పుడు టీవీలో వస్తుంటారు మీరు. ఏంది బ్రో అట్లా చేసి నువ్వు ఏందో ఇతను చెప్తాంపా సార్కి. సార్ మేము ఇట్లా ఊరు పెట్టాం ఒకసారి ఇట్లా డోన్ పోతుందని చెప్పి ఎక్కించుకొని వచ్చి నువ్వు ఇట్లా నువ్వు ఇందాకేమన్నావు గంజాయి అమ్ముతుండా అని చెప్పినావా లేదా? సైడ్ బాపు యా వాపేలా ఇంకా మీకు పోలీస్ స్టేషన్ లోనే వాపేది. ఇప్పుడు మీరు ఇతను చెప్పినాడు కదా లైవ్ లో. మాకేం తెలుసు అన్ని నువ్వు చెప్పించి నువ్వు ఇట్లా మాటలు చెప్తావా? డోన్ పోతానని చెప్పి నువ్వు అన్ని తెచ్చుకొచ్చుకొని నువ్వు ఇందాక మాట్లాడేటప్పుడు అవును 15 సంవత్సరాల నుంచి దొంగతనాలు చేస్తున్నాను నేను, ఇంకా దొంగతనాలు చేయాలని చెప్పినావు కదా. ఏమన్నా ఏం మాట్లాడకన్నా నాశనం అయిపోతావు. నువ్వు దీంట్లో రికార్డ్ అవుతుంటది. ఇందులో ఇందాక చెప్పినాడు కదా సార్ కాటికి లైవ్ ఇప్పుడు వెళ్తుంటాయి పోలీస్ స్టేషన్ కి. అయితే ఇతను చెప్పినాడు కాబట్టి కేసు వేసి ఇతను జైలు పంపించేసి ఇతను 5 సంవత్సరాల వరకు అయితే బయటికి రాకుండా చేస్తాము. మీరు లైవ్ లో చూస్తుండండి. ఎమ్మెల్యే కాదు ఆగు నువ్వు లైవ్ వేసేది లైవ్ లో పంపించేసేసి నువ్వు ఏందే నువ్వు ఇందాక దొంగతనాలు చేస్తా అని చెప్పి ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నావా లేదా? లైవ్ లో వచ్చేసినారు మీరు. ఇప్పుడు దాన్ని ఏం చేయడానికి రాదా? ఇది దొరలి ఇవన్నీ తారవేసే నేను ట్వీతా ఏమి సంబంధం ఏంది నువ్వు దొంగతనం చెప్పించి మా అన్న ఏంది నువ్వు పని చేసి బతుకోటలో నువ్వు చేస్తున్నా మోసం చేస్తావా? ఇటు చచ్చిపోయాడు ఆయన. సార్ ఆగు ఇది పెట్టుకో ఆగు నేను వదిలేస్తా. మేమిద్దరం మోసం చేస్తావన్నా మీరు ఇంత మోసం అంటే